హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక ప్రీవియస్ వీడియోలో ఏపీపీఎస్సీ డిఈఓ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. వాటికి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ దానికి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 అప్లికేషన్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ కల్పిస్తున్నట్టు ఏపీపీఎస్సీ అధికార ప్రకటన చేసింది కదా. వాటికి సంబంధించి కొంతమంది అభ్యర్థులకు అయితే ఎడిట్ ఆప్షన్ సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయండి. వాటికి సంబంధించి తాజాగా ఏపీపీఎస్సీ మెంబర్ అయినటువంటి పరిగా సుధీర్ గారు వాటికి సంబంధించి క్లియర్గా ఒక ట్వీట్ చేయడం జరిగిందండి. ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇదైతే. ఫ్రెండ్స్, అవర్ అప్లికేషన్ విల్ బీ కౌంటెడ్ వ్యాలిడ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు ఓవర్ రైట్ ద నేమ్ అండ్ డేట్ ఓవర్ ద క్యాండిడేట్ ఫోటో. నో నీడ్ టు ఫీల్ అనెక్సెస్ ఫోకస్ ఆన్ ద ప్రిపరేషన్ అండ్ బెస్ట్ విషెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే మీ ఓటీపీఆర్ అప్లికేషన్స్ చేసే సమయంలో వాటికి సంబంధించి ఫోటో పైన సిగ్నేచర్ లేదా అంటే క్యాండిడేట్ ఫోటో పైన నేమ్ అండ్ డేట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాయకుండా పర్లేదంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ పరిగె సుధీర్ గారు అయితే దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఓటీపీ సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కరెక్షన్ సంబంధించిన జీమెయిల్కి అయితే దానికి సంబంధించిన క్వరీస్ని సెండ్ చేయవచ్చు అನ್ನು కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఓటీపీఆర్లో కమ్యూనిటీ సంబంధించిన ఇష్యూస్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మీకు దానికి సంబంధించిన అప్లికేషన్ నెంబర్స్తో పాటు ఇలాంగ్ విత్ అప్లికేషన్ నెంబర్స్ అండ్ దానికి సంబంధించిన సబ్జెక్ట్ని రాసి ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కరెక్షన్స్ @gmail.in కానీ లేకపోతే parigasudir@gmail.in కానీ మీకు సెండ్ చేస్తే మీకు సంబంధించిన క్వరీస్ అనేది సాల్వ్ కావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఏపీపీఎస్సీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది, బట్ ఎడిట్ ఆప్షన్లో కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల డైరెక్ట్గా వీటికి సంబంధించిన అఫీషియల్ జీమెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి కూడా ఒకసారి మీరైతే మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం సెండ్ చేయండి. ఈరోజు వచ్చినటువంటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.